యాంత్రిక జీవనంలో కులవృత్తులు కనుమరుగైపోతున్నాయి. అలాంటి కులవృత్తులను ఎంకరేజ్ చేసేందుకే అక్కడక్కడ సిటీలో అప్పుడప్పుడు చేనేత వస్త్ర ప్రదర్శనలను ఏర్పాటు చేస్తుంటారు. ప్రజెంట్ నగరంలో ఉన్న నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనకు వేదికైంది. మరి ఏ రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేశారు, ఎలాంటి వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి, ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుందాం. గద్వాల్, నారాయణపేట, పోచంపల్లి ఈ చేనేత వస్త్రాలకు ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు ఉంది. అవే కాకుండా ధర్మవరం, మంగళగిరి, అట్లాగే మాధవరం, ఉప్పాడ ఇట్లాంటి అన్ని ఐటమ్స్ కూడా మనకి ఈ వస్త్ర ప్రదర్శనలో ఉంచారు నిర్వాహకులు. అట్లాగే మనం చూసుకోవచ్చు ఈ ఐటమ్స్లో శారీస్ నాట్ ఫర్ సేల్, అంటే ఆ శారీస్ని ఓన్లీ పబ్లిక్కి అవగాహన కల్పించేందుకు కూడా ఎట్లా నేస్తారు అన్న విషయాలను తెలుసుకోవడానికి కూడా మగ్గంని కూడా ఏర్పాటు చేశారంటే నూలు పోగులతో ఒక చీరని ఏ విధంగా తయారీ అవుతుంది అన్న ఐటమ్స్ని కూడా ఇక్కడ తయారు చేసేటువంటి మిషనరీస్ని కూడా ఇక్కడ మనకు ఉంచారు. సో ఒకసారి ఇక్కడ ఉన్న వ్యాపారస్తుల్ని మాట్లాడిద్దాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి చీరల్ని ఎలాంటి వస్త్రాలను అందుబాటులో ఉంచారు, సో వాటి ధరలు ఎట్లా ఉన్నాయి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో ఇట్లాంటి ఎగ్జిబిషన్లో ఎవ్రీ టైం పార్టిసిపేట్ చేస్తుంటారా, లేదంటే అంటే ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ ద్వారా మీరు ఇక్కడికి వచ్చే వ్యూవర్స్కి ఏం చెప్పదలుచుకుంటారు? మేము వేవర్స్ సర్వీస్ సెంటర్ విజయవాడ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్. మేము భారత చేనేత జౌలి శాఖ నుంచి వచ్చాం. మేము ఎంప్లాయీస్ని ఏంటంటే పీపుల్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఇక్కడ శారీస్ ఎలా ఉంటాయి, మన హ్యాండ్లూమ్ శారీస్ ఎలా ఉంటాయి, పవర్ డిఫరెంట్ కోసం మనం చేనేత చీర ఎలా ఉంటుంది దానికోసం ఇక్కడ లూమ్ కూడా పెట్టి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాం. ఇక్కడ అన్ని ఏరియాకి సంబంధించిన శారీస్ ఉన్నాయి. పోలవరం, పోచంపల్లి, టై అండ్ డై ఇక్కత్తు, మంగళగిరి శారీ, ధర్మవరం సిల్క్ శారీ, అన్ని శారీస్ ఇక్కడ పెట్టాం. వచ్చిన వాళ్ళు చూసుకొని ఒక శారీ ఇలా ఉంటుందని ఒక ఐడియా కోసం, ఈ శారీ అన్న తీసుకోవాలంటే ఏ షాప్లో దొరుకుతుందని ఒక ఐడియా కోసం పెట్టినవి. ఈ స్టాల్స్ మొత్తం మా ఆర్గనైజేషన్ జరుగుతాయి. శారీస్ కూడా అన్ని రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి, క్వాలిటీ ఉంటాయి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ డైరెక్ట్ సొసైటీస్ ద్వారా వచ్చారు. రీజనబుల్ ప్రైస్ ఉంటాయి, ప్లస్ క్వాలిటీ కూడా ఉంటాయి. కంప్లీట్గా ఇక్కడ మగ్గంని కూడా ఏర్పాటు చేశారు, దానికి సంబంధించి మిషనరీస్ని. సో ఒక నూలు పోగులతో ఒక చీరను ఏ విధంగా తయారు చేస్తారనేది ఒకసారి మా వ్యూవర్స్కి చూపిస్తారా? చూపిస్తానండి. ఎంత టైం పడుతుంది, ఎంత వర్కర్స్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? ఇది 2 వర్కర్స్ ఉండి చేస్తారు. ఇది టై అండ్ డై డబుల్ ఎక్కత్ అంటారు. ఇది ఏంటంటే సింగిల్ ఎక్కత్ అయితే 3 డేస్లో అయిపోతుంది. డబుల్ ఎక్కత్ వచ్చి ఒక 15 డేస్, డబుల్ ఎక్కత్ వచ్చి 15 డేస్ దాకా పడుతుంది. కాస్ట్ ఎట్లా ఉంటుంది అందరికి? అంటే మామూలుగా ఇక్కత్ శారీస్ అంటేనే కాస్ట్లీ అంటారు. సో 6 రోజులు టైం పడుతుంది అంటున్నారు ఒక చీర నేయడానికి. సో ఎంత కాస్ట్ ఎట్లా ఉంటాయండి? ఇది కాటన్ అయితే వచ్చి 20,000 దాకా ఉంటుందండి. సిల్క్ అయితే 30,000 దాకా ఉంటుంది. అంటే కంప్లీట్గా హ్యాండ్మేడ్ కాబట్టి కాస్ట్ ఇంత ఎక్కువ ఉంటుందా, లేదంటే ఈ శారీస్కి ఇంత మార్కెట్లో రేట్ ఉందా? ఇది ఓన్లీ హ్యాండ్లూమ్ మీద తయారవుతుంది, ఇది పవర్ల మీద తయారవదు. ఈ తయారీ కాస్ట్ ఎక్కువ అవుతుంది, ప్లస్ దీనికి ఎక్కువ టెస్ట్ పడుతుంది కాబట్టి దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో పబ్లిక్లో దీని ఆదరణ ఎట్లా ఉంది? దీన్ని బాగా ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉన్నారా మార్కెట్లో? ఇష్టపడి కొనుక్కుంటారండి, కొంటారు. డిమాండ్ బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. సో రోజుకి మీరు ఎన్ని శారీస్ నేస్తారు? మీకు ఒక గోడౌన్ అనేది ఉంటుందా? అంటే మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు ఏంటి? మేమైతే ప్లస్ మేము గవర్నమెంట్ స్టాఫ్ అండి. మేమంటే మా ఆఫీస్ తరఫున ఇది పెట్టాము. మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ తప్ప ఇది వేవర్స్ అయితే ఇది 10 డేస్ పడుతుంది శారీ అంటున్నారు. వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ భార్య భర్త ఇద్దరు కలిసి చేస్తారు, వాళ్ళకి 10 డేస్ పడుతుంది. మనకి ఆఫీస్ పర్పస్ కాబట్టి మనకి ఎక్కువ టైం పడుతుంది. ఈ శారీస్ బాగానే సేల్ ఉంటాయి, కానీ తక్కువ మంది తయారు చేస్తారు. వీటిని ఎక్కువ రోజులు పడుతుంది కాబట్టి తక్కువ మంది తయారు చేస్తారు. ఓకే, ఏమేమి శారీస్ మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి? మా దగ్గర అయితే అన్నీ ఓన్లీ డిస్ప్లే తప్ప ఈ నాట్ ఫర్ సేల్ అండి శారీస్. ఇది ఆఫీస్ పర్పస్ అండి. ఇది ఏంటంటే ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి మేము ఆఫీస్ తయారు చేసిన శాంపిల్స్ అయితే ఇక్కడ పెడతాము. ఇవైతే సేల్స్ ఏమి ఉండవు, సేల్ పరంగా ఉండదు, ఓన్లీ డిస్ప్లే. ఇక్కడ మరొక స్టాల్లో ఉన్నాం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? సో మీ దగ్గర ఎలాంటి ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి, ధరలు ఎట్లా ఉన్నాయి? మాది వరంగల్ నుంచి వచ్చామండి. మేము ఓన్లీ ఫర్ కార్పెట్స్ నేస్తామండి. ఇక్కడ మా దగ్గర డోర్ మ్యాట్స్, డిజైన్ కార్పెట్స్ అండ్ కలంకారీ దరీస్ ఉంటాయండి. మేము మొత్తం అంతా హ్యాండ్లూమ్ అండి. అంటే వరంగల్లో ఇది అనేది ఒక బ్రాండ్ మేడం. వరంగల్ దరీస్ అనేది ఒక బ్రాండ్. దానిలో కెమికల్ కలర్స్ ఉండవు, న్యాచురల్ కలర్స్ ఉంటాయి. దిస్ ఈజ్ వెజిటేబుల్ డైస్ మేడం. దీన్ని కలంకారీ దరీ అంటారు మేడం.
దీని దరి వచ్చేసి మామూలుగా ప్లేన్ దరి వరంగల్ వేసిన మచిలీపట్నం పంపిస్తాం కలంకారీ ప్రింటింగ్కి, అక్కడ తయారవుతుందండి. దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ పడుతుంది మేడం. దీని కాస్ట్ వచ్చేసి డోర్ మ్యాట్ సైజెస్ మేడం. అవన్నీ డోర్ మ్యాట్స్ 150 నుంచి 250 వరకు ఉంటుందండి. దిస్ ఇస్ దరీస్ మేడం. ఇది వచ్చేసి 300 నుంచి ఇక్కడ 1000 రూపీస్ వరకు ఉంది మేడం. కార్పెట్స్ వచ్చేసి 450 నుంచి స్టార్ట్ అవుతాయి, 2000 వరకు కార్పెట్స్ ఉన్నాయండి. ఓన్లీ ఫర్ హ్యాండ్లూమ్ దరీస్ వాటికి వరంగల్ ఫేమస్ మేడం ఇది. సో చాలా వరకు చాలా మందికి ఇట్లాంటి కార్పెట్స్ కావచ్చు, డోర్ మ్యాట్స్ కూడా న్యాచురల్గా అంటే ఇంకా చెప్పాలంటే ట్రెడిషనల్గా చాలా మంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా. సో మార్కెట్లో దొరికే నూలు పోగులతో తయారు చేసే వాటికంటే కూడా ఇట్లాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఆదరణ ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ మీకు? పర్లేదు మేడం, సేల్స్ ఇది సేల్స్ అనేది హ్యాండ్లూమ్ కాబట్టి, హ్యాండ్లూమ్ బజార్ ఇది చేనేత వస్త్ర ప్రదర్శన కాబట్టి చాలామంది హ్యాండ్లూమ్ దొరుకుతాయని ఇక్కడికి వచ్చి పర్చేసింగ్ బాగానే ఉంది, పర్చేస్ పవర్ బాగానే ఉంది మేడం. అందుకని మేము మమ్మల్ని ఇన్వైట్ చేశారు మేడం, మేము వచ్చాము ఇక్కడ సేల్ చేసుకుంటున్నామండి. సో ఇక్కడ స్టాల్ పెట్టడం ఇదంతా అంటే కాస్ట్తో కూడుకుందా? ఒక స్టాల్ ఇక్కడ మనం ఏర్పాటు చేయాలంటే ఫ్రీ ఆఫ్ కాస్టా, లేదంటే మీరు ఏమైనా కాస్ట్ పెట్టుకుంటారా? వాళ్ళే మేము ఒక 1 రూపీ కూడా ఇచ్చేది మేడం. వాళ్ళే టీఏడిఏ ఇస్తారు మేడం. ఇలాంటి మేము 1 రూపాయి కూడా మా దగ్గర నుంచి ఏమైనా తీసుకోరండి. వాళ్ళు మా ఏడీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ మేడం, పార్టిసిపెంట్ లెటర్ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళు అండర్ స్టాల్ ఇచ్చేస్తారండి అంతే. సో ఇప్పుడైతే ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో మీకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచి పబ్లిక్ అవేర్నెస్ తెప్పిస్తున్నారు, వాళ్ళకి నచ్చినవి సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ వరకు ఓకే. నార్మల్ టైంలో మీరు ఎట్లా ఉంటుంది? ఇట్లాంటి ఎగ్జిబిషన్లలోనే పార్టిసిపేట్ చేస్తుంటారా? మీకంటూ ఓన్గా ఏదైనా షాప్స్ ఉన్నాయండి? సొసైటీ ఉందండి, వరంగల్లో సొసైటీ ఉంది. సొసైటీ నుండి తయారు చేసిందంతా ఆప్కో పర్చేజ్ చేస్తుంది, టెక్స్కో పర్చేజ్ చేస్తుంది. తర్వాత ఇట్లా ఎగ్జిబిషన్స్కి వస్తామండి, అంతేనండి. కాస్ట్ ఇక్కడైతే కాస్ట్ అండి, ఇలాంటి జిఎస్టీ కానీ ఇలాంటి ఏం లేదు, కాస్ట్ సేల్ చేస్తామండి. సో గద్వాల్ వస్త్రాలకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉందంటారు. సో మీ స్టాల్ వచ్చేసి గద్వాల్కి సంబంధించింది. ఆల్మోస్ట్ ఎట్లాంటి ఐటమ్స్ మీరు అందుబాటులో ఉంచారు? గద్వాల్ ఐటమ్స్కి ఇదివరకు ఉన్న ఆదరణ ఉందంటారా? తగ్గిందా పెరిగిందా? గద్వాల్ ఐటెంకు ఆదరణ ప్రపంచ స్థాయిలో మంచిగానే ఉంది మేడం. మాతో ఇప్పుడైతే నారాయణపేటకు ఎక్కువ ఉంది. గద్వాల్ ఐటెం చాలా కాస్ట్ ఉంది కనుక ఇక్కడ తీసుకొస్తే జర ఇబ్బంది అవుతుందని నారాయణపేట ఐటమ్సే తీసుకొచ్చాము. నారాయణపేట కూడా మంచి రేంజ్ ఉంది, మంచి గిరాకులు ఉన్నాయి. గద్వాల్ది కూడా మంచిగానే ఉంటుంది. గద్వాల్ ప్రపంచ స్థాయిలో ఒకప్పుడు ఫేమస్గా ఉండేది గద్వాలు, ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఏం ఇది కాలేదు. కస్టమర్ మాత్రం అంటే మన చేనేతకు అయితే వాల్యూ ఉంది. ఇప్పుడు పవర్లూమ్ వచ్చినాక దానికి ఏం తగ్గలేదు. వాళ్ళు గుర్తింపు పొంది గద్వాల చీర హ్యాండ్లూమ్ అని తెలిసిన వాళ్ళు చాలా మంది కొంటున్నారు మాతోనికి వచ్చి. అంటే మీరైతే ఏదైతే తయారు చేస్తారో ఆ వస్త్రానికి సంబంధించిన తెలిసిన వాళ్ళు అయితే కొంచెం రేట్ ఎక్కువైనా సరే ఇష్టపడి తీసుకుంటుంటారు. సో ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు మీ దగ్గర ప్రైజెస్ ఉన్నాయి? అట్లాగే ఏ ఐటమ్స్ని మీరు కస్టమర్స్కి, వ్యూవర్స్కి, ఇక్కడికి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో ఉంచారు? మేము గద్వాల్ సారీస్ అయితేనేమో 5000 నుంచి 1 లక్ష వరకు ఉంటుంది మేడం. అది నారాయణపేట అయితేనేమో 1200 నుంచి 2-3 వేల వరకు ఉంటుంది. అదే నారాయణపేట పట్టు అయితేనేమో 7000 నుంచి 10,000 వరకు నారాయణపేట పట్టు ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ పైఠాన్ తీశారు, అది కూడా మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో పైఠాన్కు మంచి వాల్యూ ఉంది మేడం. సో మీరు ఇదంతా ఓన్గా మీరు నేస్తారు కదా, సో మీకంటూ మిషనరీస్ కూడా ఉంటాయి. అదే సో మీరు గవర్నమెంట్ నుంచి ఆదరణ తగ్గుతూ వస్తుంది కులవృత్తులకు అంటున్నారు, కనుమరుగైపోతున్నాయి కులవృత్తులు అంటున్నారు. సో మీరు మీ తర్వాత జనరేషన్ ఆల్మోస్ట్ ఈ కులవృత్తుల మీద డిపెండ్ అయి ఉన్నారండి? ఇప్పుడైతే మేము ఈ కులవృత్తుల మీదే ఉన్నాము. నెక్స్ట్ మా పిల్లలు అయితే పెద్దగా పట్టింపు లేదు, కానీ పని అయితే చేస్తారు, చదువుకుంటున్నారు కనుక అంత పెద్దగా లేదు. గద్వాల్ సారీస్కి మాత్రం మంచి వాల్యూ ఉంది. ఇప్పుడు పవర్ రూమ్స్ వచ్చేసినా కూడా చేనేతకు మాత్రం గద్వాల్ దానికి కానీ నారాయణపేట కానీ మంచి ఆదరణ ఉంది. మేము మంచిగా పిల్లల్ని చదివించుకుంటున్నాం, దీని నుంచే కొద్దిగా లాభం పొందుతున్నాం మేడం. సో ఫర్దర్గా మీకు గవర్నమెంట్ నుంచి సహకారాలు ఏదైనా కావాలంటే ఏం అడుగుతారు? గవర్నమెంట్కు లోన్స్ అడుగుతున్నాం కానీ వాళ్ళు పెద్దగా పట్టింపు లేదు మేడం. మనకు వివర్స్ అంటేనే ఇవ్వడం లేదు, అట్లానే ఇక మనం ఏం పెద్దగా లేదు. ఇప్పుడు మోదీ వారిది విశ్వకర్మ దాని మీద అప్లై చేయాలని అనుకుంటున్నాము. 3 లక్షలు ఇస్తా అంటున్నారు కదా, దాని నుంచి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది మేడం. జకార్ సిస్టమ్ అవి తెచ్చుకొని నేర్చుకోగలుగుతాం మేము.
సో చెప్పాను కదా, రాష్ట్రానికే కాదు రాష్ట్రంలో ఉన్న జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కంప్లీట్గా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారని. సో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన స్టాల్ దగ్గర ఉన్నాం. कौन सा वैरायटी साड़ीज है आपके पास? नाम क्या है ये साड़ीज का और रेट्स कैसा है? हम तो वेस्ट बंगाल से हैं, शांतिपुर बेसिकली जामदानी ओरिजिन से है। हमारा ट्रेडिशन सब जामदानी है, पीछे जो बैकग्राउंड में है। और उसके अलावा भी कुछ इनोवेटिव वीविंग का काम करते हैं, कुछ इनोवेटिव माने वेरिएशन ले आते हैं वीविंग में। जैसे कि ये वाला एक साड़ी है, आप देख सकते हैं, इसको इनसाइड द पॉकेट एक सेल डाला है। ये प्योर मटका सिल्क है। मटका मतलब मालबेरी स्पान, मालबेरी रील्ड होता है, एक स्पान होता है। हाँ, इज अ मालबेरी स्पान। तो ये जो सेल है ना, ये जो सेल है इनसाइड द पॉकेट है। ये ऑर्गेन्जा में है पल्लू और इनसाइड द पॉकेट। ये डबल क्लॉथ वीविंग बोलते हैं इसको। ये डबल क्लॉथ वीविंग में इनसाइड द पॉकेट ये इनोवेशन है। और भी इसके अलावा फैब्रिक होता है, रनिंग फैब्रिक होता है, सूट पीस होता है लिनन में, और बहुत अच्छा साड़ी होता है। तो वेस्ट बंगाल से आप इतना वैरायटीज लेके तेलंगाना में और हैदराबाद पे आए हैं, कैसा है सेल्स, कैसा है इधर? सेल्स एकदम ही अच्छा नहीं है, एक्सपेक्टेड एकदम ही अच्छा नहीं है सेल्स, क्योंकि मैंने इतना ज़्यादा ऐड भी नहीं हुआ शायद। और हमारा प्रोडक्ट थोड़ा महंगा है, तो हमारा सेल नहीं है, एग्जीबिशन का नहीं, हम जानते नहीं। लेकिन हमारा खुद का सब महंगा प्रोडक्ट है। मैं स्टार्टिंग है 3000 से स्टार्टिंग है हमारा। इसके लिए शायद सेल कम है, लेकिन शायद आगे होगा। आपका अगर ये आपका कोई देख रहे हैं तो शायद कस्टमर आएगा जो इनोवेटिव प्रोडक्ट पसंद करते हैं प्योर का। और हमारे पास सर्टिफिकेशन है, हैंडलूम मार्क है, सिल्क मार्क है, सब सर्टिफिकेशन है। చీరలు, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్, దాంతోపాటు ఖాదీ షర్ట్స్, వీటన్నింటితో పాటు చేనేత వస్త్రాలకు సంబంధించిన అన్ని వస్త్రాలతో పాటు వస్త్ర ప్రదర్శనలతో పాటు కూడా మనకి ఇక్కడ లేపాక్షి హస్తకళలకు సంబంధించిన ఒక స్టాల్ ఉంది. మాట్లాడిద్దాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, సో రేట్స్ ఎట్లా ఉన్నాయి, హ్యాండ్ మేడ్ అన్న ఓవరాల్గా ఇక్కడ ఉన్న స్టాల్ అంతా అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉన్నాయి రేట్స్, సో ఏమేమి ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి? హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి మేడం, మొత్తము కొండపల్లి, ఎటికోపాక, కలంకారీ శారీస్, బొబ్లీ వీనాస్, మొత్తం హ్యాండీక్రాఫ్ట్స్, కలంకారీ, హ్యాండ్లూమ్స్ మొత్తం ఉన్నాయి మేడం. వీటిపైన మేము 10% డిస్కౌంట్ ఇస్తున్నాం మేడం ఎగ్జిబిషన్ సందర్భంగా. సో కాస్ట్ చూస్తే చాలా ఎక్కువగా ఉంది, అంటే వీటి హ్యాండ్మేడ్ కాబట్టి వీటిలో ఉన్న మెటీరియల్ ఆ కాస్ట్ ఉంటుంది అంటారా? అంటే ఈ బొమ్మ మనకు చూసుకుంటే చాలా వరకు చాలా ట్రెడిషనల్ లుక్ అయితే ఇస్తుంది. సో రేట్ చూస్తేనైతే 1734 రూపాయలు. సో ఎందుకు అంటే ఇంత కాస్ట్ ఈ బొమ్మకి ఎందుకు పెట్టాలంటారు? వర్క్ ఉన్నదిగా మేడం, మేడం వర్క్ ఉంది చేయడానికి పడుతుంది మేడం, వర్క్ టైం పడుతుంది. కార్వింగ్, అది పెయింటింగ్ మేడం. ఏమేమి ఉన్నాయి ఇంకా చెప్పండి, మీ దగ్గర ఉన్న ఐటమ్స్? కొండపల్లి, ఎటికోపాక మేడం, కలంకారీ శారీస్ ఉన్నాయి మేడం, బొబ్లీ వీనాస్ ఉన్నాయి మేడం. సో కస్టమర్స్ నుంచి ఆదరణ ఎట్లా ఉంది? సో కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళకి మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ గురించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఇంత కాస్ట్ ఎక్కువ అనేసరికి స్టాల్ నుంచి ముందటికి వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళని నిల్చోబెట్టి మీ ఐటమ్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు అట్లాంటివి. సో కస్టమర్స్ నుంచి ఎట్లా ఉంది? కస్టమర్స్ రెస్పాన్స్ బాగుంది మేడం, బాగా తీసుకుంటున్నారు మేడం. సెల్ అయితే బాగానే ఉంది మేడం. కస్టమర్లు అయితే చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయని చెప్తున్నారు మేడం. మొత్తం ఆర్టిజన్స్ ఉంటారు మేడం మా దగ్గర. మొత్తం లేపాక్షి వాళ్ళు మొత్తం సబ్సిడీ ఇచ్చి వాళ్ళతో చేపిస్తారు మేడం. మాది లేపాక్షి ఎంపోరియం మేడం. జీవితంలో ఉన్నట్టు తయారు చేస్తారు మేడం, చాలా బాగుంటాయి. ఇంట్లో షోకేస్లో పెట్టుకోవడానికి, మామూలుగా సినిమాల్లో ఫిలిం ఇండస్ట్రీలో చూపడానికి బాగుంటాయి మేడం. ఎక్కువ మంది చాలామంది చాలా బాగున్నాయని చెప్తున్నారు మేడం. మాది ఏపీ ప్రోడక్ట్, పర్టికులర్గా మాది కొండపల్లి నుంచి. మా మొత్తం హ్యాండ్మేడ్కి అంటే చాలా టైం పడుతుంది మనకి. దీనికి వర్క్మెన్షిప్ ఎక్కువ ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది. అండ్ మన మెయిన్ ఏమంటే పూర్ ఆర్టిషియన్స్కి డెవలప్ చేయాలి.
ఏపీ పూర్ ఆర్టిషన్స్కి డెవలప్ చేయాలి, కస్టమర్స్కి ఎంకరేజ్ చేయాలి, సాటిస్ఫై చేయాలి. ఇది రేట్ అంటే మనకి వర్క్మెన్షిప్ అనే డిపెండ్ ఉంది. మెయిన్ ఇది కొండాపల్లి మేడం, మన దగ్గర ఎటుకొప్పగా ఉన్నాయి. ఇది కూడా చాలా క్రేజ్ ఉంది, మూవ్మెంట్ కూడా ఎక్కువ ఉంది. ఇంకా మన దగ్గర ఇట్లా బొబ్బిలి వెనా ఉంది. ఇది వచ్చేసి మనకి జాక్ ఫ్రూట్ వుడ్ మెయిన్. ఇది కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది అండ్ మూవింగ్ కూడా ఎక్కువ ఉంది మనకి. ఇంకా మన దగ్గర తిరుపతి నుంచి బాలాజీలు ఉన్నాయి, హ్యాండ్మేడ్ నీమ్ వుడ్, సీమాచింతా వుడ్, శాండల్వుడ్ అన్ని హ్యాండ్మేడ్ వుడ్ ఐటమ్. ఇంకా మన దగ్గర ఇట్లా లెదర్ పపెట్రీ, ఇది కూడా ఏపీ ప్రోడక్ట్ మనకి. ఇంకా మనకి కలంకారీ చీరలు ఉన్నాయి, శ్రీ కాళహస్తి నుంచి కలంకారీ, పెన్ కలంకారీ, పర్టికులర్గా ఏపీ ప్రోడక్ట్స్. ఇంకా కొండపల్లి డాన్సింగ్ డాల్ ఉంది మనకి, ఇంకా బుల్లక్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి, కానీ హ్యాండ్మేడ్ అంతా. మేమేం కొన్నారు? చాలా బాగున్నాయండి. బేసిక్గా హ్యాండ్లూమ్ బేస్డ్ కాబట్టి బాగున్నాయి. పెద్ద తరహా అనేది కాదు, ఎవరికైనా ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పిల్లలకైనా చూసాం అక్కడ, బాగున్నాయి. పిల్లలకి అని పెద్దలందరికీ చాలా బాగున్నాయి. సో బేసిక్ ఇలా ఇప్పుడు వీళ్ళు ఉన్న అంటే ఇది చాలా ఓల్డ్ ఇదనమాట. సో కానీ ఇప్పుడు ఇవే ట్రెండ్ అవుతున్నాయి. సో వన్స్ చూడడానికన్నా కడితే ఇవే క్లాసీ లుక్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లున్నాయండి? ఏమేమి స్టాల్స్ తిరిగారు, ఏమేమి చూసారు ఇక్కడ? Venkatgiri we have seen, I guess, and mats. It's good. Yeah, తీసుకున్నాం అక్కడ. కలెక్షన్ కొత్తగా ఉందా? కొత్తగా ఉన్నాయి, బాగున్నాయి ఇక్కడ కలెక్షన్స్. ఇష్టపడతారా మీరు హ్యాండ్మేడ్? హ్యాండ్మేడ్ ఇష్టపడతాను ఆల్మోస్ట్. హ్యాండ్మేడ్ అంటే ఇండియన్ మేడ్ కదా, దట్స్ నాట్ ఫారెన్ బ్రాండ్. వీ లవ్డ్ ఇట్. ఇక్కడ హ్యాండ్లూమ్స్ ప్రోడక్ట్స్ బాగున్నాయి, లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ బాగున్నాయి, నచ్చాయి. నేను ఇది ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. మా అమ్మాయికి ఎన్నో అవి కొనుక్కుందామని చెప్పేసి వచ్చాను. కుర్తీస్ మా హస్బెండ్ కోసం పర్చేస్ చేద్దామనేసి వచ్చాను. బాగున్నాయి, శారీస్ కూడా బాగా నచ్చాయండి. డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ బాగున్నాయి. రేట్స్ ఎట్లున్నాయి? రేట్స్ అంటే ఓకే, పర్వాలేదండి. డిస్కౌంట్ కూడా ఉంది, రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి, పర్వాలేదు. ఓకే. ఇంకా అంటే ఇప్పుడు చూసామండి, బాగున్నాయి. ఒక శారీ కూడా తీసుకున్నాము. మన రాష్ట్రం నుంచే కాకుండా బయట ఉత్తరప్రదేశ్ వల్ల ఈ కుర్తీస్ బాగున్నాయి, మధ్యప్రదేశ్ అన్నీ వచ్చాయి, బాగున్నాయి. హ్యాండ్లూమ్స్ బాగున్నాయి, స్టాల్స్ బాగున్నాయి, ఐటమ్స్ బాగున్నాయి. బయట పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో కొనే బదులు ఇట్లాంటి దాంట్లోకి వస్తే వీళ్ళకి చేయూతనిచ్చినట్టుంటుంది, చేనేత కళాకారులకి. ప్లస్ మన స్వదేశీ వస్తువులని ప్రోత్సహించినట్లు ఉంటుంది. ఇట్లాంటి స్టాల్స్ మళ్ళీ ఎక్కువ పెట్టాలి. యాక్చువల్గా ఇదేదో ఊరు బయట పెట్టినట్టు లోపల పెట్టిరు ఇక్కడ, కానీ మంచి సెంటర్లో, సిటీ సెంటర్లలో పెట్టాలి. ఇది ఇప్పుడు ఇక్కడ తక్కువ వచ్చేదంతా ఎంజాయ్ చేసే వాళ్ళు వస్తారు ఇక్కడికి, వాళ్ళకి తెలియకుండా మెయిన్ అందరికి పబ్లిక్కి తెలిసేటట్టు పబ్లిసిటీగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ తెలిసినది ఓన్లీ టీవీలో వస్తుంది ఎప్పుడోసారి వార్తలలో, అలా కాకుండా డైరెక్ట్ పబ్లిసిటీ చేసి ఇలాంటి విధానాలను ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది చేనేత కళాకారులకి. ఐటమ్స్ బాగున్నాయి, రేట్స్ కూడా కొద్దిగా ఎక్కువ అనిపిస్తున్నాయి. అంటే చేనేత కదా, బాగుంటుంది, ఎంకరేజ్ చేయాలి వాళ్ళని కూడా. అందుకే చూద్దామని వచ్చినాం మేము ఇక్కడికి, ఎలా ఉంటాయని. ఎట్లున్నాయి సార్ కంప్లీట్గా హ్యాండ్మేడ్ స్టాల్స్ అంటే ఇవన్నీ? ఓకే, బాగున్నాయండి, డిజైన్స్ అన్నీ బాగున్నాయి. ఏమేమి కొందామని వచ్చారు? మేడంకి శారీస్? మేడం శారీ, నేను ఒక కుర్తా తీసుకుందామని వచ్చాను నేను. అదే అవి చూద్దామని వచ్చినాం. అవి బాగుంది, ఇంకా చెప్పారు. అవునవునండి, బాగున్నాయి అసలు. ఇప్పుడు మనకంతా మిషన్ వీవింగ్ కదా, దానికన్నా ఇది హ్యాండ్ కదా, హ్యాండ్తో చేసేది కదా, బాగుంది. అట్లా వెరైటీస్ కూడా బాగున్నాయి, రేట్స్ కూడా మంచిగా ఉన్నాయి. పాపం వాళ్ళకి కూడా ఒక్కొక్క చీర రెడీ కానికే చాలా టైం పడుతుంది కదా వాళ్ళకి, అట్లా బాగుంది. వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి, చూద్దామని వచ్చిన షాప్లలో పోకుండా ఇక్కడ అందుకే రావడం. వీళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా, అట్లాంటి రావడం అంతా. ఓకే, ఇప్పుడే వచ్చాము స్టార్ట్. ఇంకా చూడాలి, తీసుకుందామని వచ్చాము. ఇట్లా వెళ్తున్నాము చేనేతదంటే ఇంక వచ్చినాం లోపలికి. నిన్న ఫెస్టివల్ నేను ఎక్కువ ఇవే కడతా అండి, ఎక్కువ గద్వాలు, ఇవి మంగళగిరి, వెంకటగిరి, అవి నారాయణపేట శారీస్, ఇవి ఎక్కువ కడతా. మాది మహబూబ్ నగర్, అక్కడ బాగా దగ్గర అవన్నీ, అట్లా ఎక్కువ అవి కడతా. అట్లా తీసుకుందామని వచ్చిన. చాలా బాగున్నాయి, వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి, సూపర్, మంచిగా ఉంది. బట్టలు కూడా మంచి దీంట్లో ఒక మన బడ్జెట్లో దొరుకుతున్నాయి అండ్ రేట్ కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ నాకు మెయిన్ నచ్చింది షర్ట్స్ అండ్ ఈ బొమ్మలు
అండ్ శారీస్ కూడా సూపర్ ఉన్నాయి, అన్ని స్టేట్స్ నుంచి తెచ్చిపెట్టారు ఇక్కడ. సో పర్చేజ్ చేయడానికి ఎవ్రీ ఇయర్ వస్తుంటాను, ఇట్లా పెడితే ఉంటాయి, చాలా మటుకు వాడతాను కూడా నేను. ఇట్స్ గుడ్ అండి, సంబడి కెన్ ఎఫర్ట్. యా రేట్స్ వాళ్ళు చెప్తున్నారు కానీ అట్లీస్ట్ 20% అయినా డిస్కౌంట్ ఇస్తున్నారు తీసుకున్న దాని మీద. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ అండ్ దిస్ థింగ్ ఆల్సో కదా, సమ్టైమ్స్ వీ నీడ్ టు అగ్రీ ఫర్ దట్. అట్లా అండి, బాగుంది, గుడ్. తీసుకుంటున్నారు. సో ఏమేమి తీసుకున్నారు, ఏం కొన్నారండి, ఎట్లున్నాయి ఇక్కడ? ఇక్కడైతే అంతా పర్చేస్ బాగుందండి. నేను అన్ని స్టాల్స్ విజిట్ చేశాము, మాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని సరసమైన ధరల్లో దొరుకుతున్నాయి, మాకు చాలా నచ్చినాయి. మేము ఫస్ట్ నుంచి చేనేతను ఆదరిస్తూ ఉంటాము, నేను కూడా వీవర్స్ కుటుంబానికి సంబంధించి, అందువల్ల మాకు ఇవి చాలా ఇష్టము. తర్వాత ఇక్కడ గద్వాల, పోచంపల్లి, నారాయణపేట, కలంకారీ అన్నీ ఉన్నాయి, అన్నీ విజిట్ చేశాము, బాగుంటాయి, అందుబాటు ధరల్లో ఉన్నాయి, కస్టమర్లు రెస్పాన్స్ కూడా బాగుంది. ఇంకా ఇట్లాంటి స్టాల్స్ ఇంకా పెడితే వాళ్ళకు కూడా కొంచెం ఉపాధి కల్పించినట్టు ఉంటుంది, అందువల్ల మేము కూడా విజిట్ చేసి పర్చేస్ చేసామండి ఆల్మోస్ట్. సో కొంచెము చేనేత వస్త్రాలు అంటే హ్యాండ్మేడ్ కాబట్టి ఆల్మోస్ట్ ప్రైజెస్ కాస్త ఎక్కువ ఉంటాయి కదా, అడిగితే మన డిస్కౌంట్ ఇస్తున్నారా అండి? డిస్కౌంట్ ఇస్తున్నారు మేడం, అంటే ఒక్కొక్కరు ఒక విధంగా అన్నమాట, 20%, 30% వాళ్ళ సొసైటీని బట్టి వాళ్ళ ప్రొడక్షన్కి డిస్కౌంట్ లాగా ఇస్తున్నారు. సో మొత్తానికైతే స్వదేశీ అంటే రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేసి హ్యాండ్మేడ్ వస్తువులను ఇక్కడ అమ్మడంతో సో వ్యూవర్స్ అయితే తీసుకునేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే డాక్టర్లు ఏమంటారంటే చేనేత వస్త్రాలను ధరిస్తే రోగాలు దూరం అవుతాయి అనేసి, కంఫర్ట్గా ఉంటుంది అనేసి కూడా నిపుణులు సైతం చెప్తుంటారు. అయితే చేనేత వస్త్రాలకు, చేనేత కార్మికులకు పెద్దపీట వేయాలనేసి ఇట్లాంటి స్టాల్స్ని, ఇట్లాంటి ప్రదర్శనలు 1-2 సార్లు ఇయర్లీ కాకుండా చాలా సార్లు వేసి పబ్లిక్లో అవేర్నెస్ తెప్పించి మాకంటూ కాస్త ఉపాధిని కల్పించాలి, మాకంటూ కాస్త ప్రోత్సాహాన్ని కల్పించాలనేసి కూడా చేనేత వస్త్రాలకు సంబంధించిన చేనేత కార్మికులు గవర్నమెంట్ని కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.